ఇవాళ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని కోరారు. ఏం కోరారు వీళ్ళు? ఏదన్నా ఏమైనా గొంతమ కోరికలు కోరారా? 2 సార్లు నీట్ పేపర్లు లీక్ చేసి ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన, వాళ్ళ ప్రాణాలు హరించిన ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. అసలు కనీసం కుయ్యి కయ్యి లేదు, కిమ్మన లేదు. ఆ తర్వాత నిన్నటి ధర్నాలో వచ్చినటువంటి మరో డిమాండ్ మోడీ రిజైన్ చేయాలని. ఆ మోడీ రిజైన్ చేయమంటే ఇక అంటే గతంలో ఇందిరాగాంధీ ఆమెని రిజిగ్నేషన్ చేయమనే స్థితి వస్తే ఎమర్జెన్సీ పెట్టింది. వీళ్ళు ఎమర్జెన్సీ పెట్టకనే అంతకన్నా ఘోరంగా, అంతకన్నా క్రూరంగా ప్రాణాలు హరిస్తున్నారు. అహింసా మార్గంలో వాళ్ళు ధర్నాలు చేస్తే హింసతో కొడుతుంది. నిన్న జరిగిన లాఠీ చార్జ్ అంతే. అంటే ఈ పాలకులకి, ఈ బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అహింసా మార్గం కూడా గిట్టట్లా. ఎవరు అహింసా మార్గంలో సత్యాగ్రహం చేసినా దానిలో రక్తం చిందించడానికి సిద్ధపడ్డారు. నిన్న ఈ విద్యార్థుల రక్తం చిందిన నేల మీద వీళ్ళు వాళ్ళ ప్రజాస్వామ్య పాలన చేస్తున్నాం అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, అప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. విద్యార్థుల మీద వెరుచుకుపడిన తీరు యావత్ దేశం చూశారు, యావత్ ప్రపంచం చూశారు. నిన్న జరిగిన లాఠీ చార్జ్ అది మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, మన రాజ్యాంగబద్ధమైన కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి తమ సమస్యల పరిష్కారంకి వచ్చిన వాళ్ళని మీరు చంపేస్తాం అంటున్నారు కదా. మరి నేనేమంటున్నా అంటే, అసలు ఇంత హింస చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇప్పుడు గతంలో వాళ్ళు నక్సలైట్లు అన్నారు, వీళ్ళు కమ్యూనిస్టులు అన్నారు, వీళ్ళైతే గాంధీయిస్టులు కదా. మరి అహింస కూడా మీకు గిట్టదా? చెప్పండి ప్రజలకి, అప్పుడు ఓట్లు వేయాలా లేదా? మాకు అహింస కుదరదు, మేము ప్రశ్నిస్తే సహించము, నిరసన వ్యక్తం చేస్తే సహించము, ప్రశ్నిస్తే చంపి పడేస్తాం, ప్రశ్నిస్తే నిరసన వ్యక్తం చేస్తే తొక్కి పడేస్తాం, లాఠీ చార్జీలు చేస్తాం, హింస ప్రయోగిస్తాం. ఈ ప్రభుత్వానికి తెలిసింది ఒకటి, హింస. ఎవరినైనా హింస, అది ఆదివాసీలా, నక్సలైట్లా, కమ్యూనిస్టులా, ఇవాళ గాంధీయిస్టులా. కాబట్టి ఇంత హింసని ప్రయోగిస్తున్న ఈ ప్రభుత్వం, హింస మార్గంలో మాత్రమే నడుస్తున్న ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజల చైతన్యం నిన్న చూసాంగా, విద్యార్థుల చైతన్యం, వాళ్ళే మన భవిత. నిన్నటి యువత రేపటి భవిత. ఆ భవిత తెగించి పోరాడారు నిన్న. ప్రతి ఒక్కళ్ళు బుర్ర ఉన్న బుద్ధిజీవులు ఎవరైనా, బుద్ధిజీవులు అనేవాళ్ళు ఈ దేశంలో ఉంటే నిన్న జరిగిన జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జీని ఖండించాలి. లాఠీ చార్జీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే హక్కుని కాలరాచేటువంటి ఒక క్రూరమైనటువంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను.